presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. కాబోయే పాలకులు ఎవరో ఈ నెల 13న ఓటర్ చెప్పేశాడు. ఓట్ల లెక్కింపు జరిగి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడానికి ఇంకా మరో 2 వారాలే టైం ఉంది. ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వాలు కొలువుదీరుతాయని అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గాను పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున రియాలిటీ రంగం మరింత జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా నడిపించే దిశగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఐజీబీసీ ప్రత్యేకంగా గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించింది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ సిటీలోని హైటెక్స్ లో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఈ ఈవెంట్ కు ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి గ్రీన్ ప్రాపర్టీస్ పై ఆసక్తి చూపించినందుకు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్. సార్, ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చాలా గ్రాండ్ సక్సెస్ గా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో, యాజ్ యు సెడ్, ఇట్స్ a grand success. We are thankful to Honorable Chief Minister Revanth Reddy garu for his support. And also state is a partner for this great event. మనకు ఇనాగ్రల్ సెషన్ లో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు. అట్లనే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఐటీ శ్రీధర్ బాబు గారు వచ్చారు. తర్వాత వ్యాలిడిటీ సెషన్ లో మనకు R&B మినిస్టర్ డి వెంకటరెడ్డి గారు వచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమార్క మల్లు గారు వచ్చారు. సో అంటే ఇది షోస్ ది ఇంపార్టెన్స్ అటాచ్డ్ టు ది సస్టైనబిలిటీ బై ది స్టేట్ గవర్నమెంట్ అని మనం ప్రౌడ్ గా చెప్పొచ్చు. అదే విధంగా మాకు మేజర్ గా ప్రిన్సిపల్ సపోర్టర్స్ అయిన అపర్ణ గ్రూప్, అన్విత గ్రూప్, 360 లైఫ్, మై హోమ్ గ్రూప్, వాసవి గ్రూప్, రాజపుష్ప అండ్ హానర్ హోమ్స్, వీళ్ళందరూ కూడా మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినారు ప్రిన్సిపల్ సపోర్టర్స్. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. తర్వాత నిర్మాణ రంగంలో ఉన్న అసోసియేషన్స్ ఈ యొక్క గ్రీన్ మూవ్మెంట్ ను పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నవి. దీనిలో ప్రత్యేకంగా క్రెడై, తర్వాత టీబీఎఫ్, నరెడ్కో, ఐసియా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అసోసియేషన్ ఈ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకు సపోర్ట్ చేశారు పెద్ద ఎత్తున. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ పర్టికులర్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐసియా ప్రశాంత్ గారికి, అట్లనే మన రాజశేఖర్ రెడ్డి గారు క్రెడై కానివ్వండి, ప్రభాకర్ రావు టీబీఎఫ్ కానివ్వండి, విజయ్ సాయి, నరెడ్కో, వీళ్ళందరూ కూడా దే హావ్ సపోర్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. అట్లనే ఇక్కడ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాం. ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ టాపిక్స్ మీద కూడా మనకి స్పీకర్స్ వచ్చి మాట్లాడారు. థ్యాంక్ టు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ ఈ సపోర్ట్. అదేవిధంగా కన్సల్టింగ్ సివిలింగ్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు. అట్లనే ఇష్ట్రే, ఆస్ట్రే ఆర్గనైజేషన్స్ కూడా స్పీకర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ స్పీకర్ గా మాట్లాడడం జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ ది సీనియర్ పీపుల్. అట్లనే ప్రీస్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రసాద్ గారు కూడా వచ్చారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు వాణి ప్రసాద్ మేడం ఐఏఎస్ గారు కూడా చాలా ప్రోత్సహించినారు. తర్వాత ఇక్కడ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. CAYI యంగ్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినారు. అంటే ఫైర్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ సినర్జీ సర్వీసెస్ కూడా వారు కూడా రావడం జరిగింది. తర్వాత సస్టైనబిలిటీ వాళ్ళు కూడా ఈ మెటీరియల్ ఎట్లా రీసైకిల్ చేసి రీయూజ్ చేయడం దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత స్కూల్స్, పర్టికులర్లీ హైదరాబాద్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికి కూడా మా ధన్యవాదాలు. 500 చిల్డ్రన్ వచ్చినారు పేరెంట్స్ తోటి ఈ యొక్క సస్టైనబిలిటీ
ఉన్నటువంటి దాని మీద గ్రీన్ బిల్డింగ్స్ మీద కూడా పెయింటింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. 24 మంత్ర కానివ్వండి, అలేకియా హోమ్స్, హిందూ న్యూస్ పేపరు, ప్రాస్పరిటీ హోమ్స్ వారు కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ డ్రాయింగ్ కాంపిటీషన్. మా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి చాలా లీడ్స్ వచ్చాయి, చాలా సేల్స్ కూడా కాబోతున్నాయి. ఈ సందర్భంలో లాస్ట్ సెవెరల్ వీక్స్ నుంచి కూడా మన సురేష్ గారు, సుజన్ మీడియా, రియల్ సిటీ చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 9 ఛానల్స్లో సాటర్డే సండే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక అవేర్నెస్గా చూపించి దీన్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా వారికి మా ధన్యవాదాలు. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్కు వెస్ట్ జోన్ ఆయుపట్టు లాంటిది. ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడంతో ఏటేటా ఇటువైపు లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరుగుతూనే వస్తోంది. ఈ ఏరియా రియాలిటీ రంగ అభివృద్ధిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో హైదరాబాద్ వెస్ట్ జోన్ వింగ్ కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ వింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఈ నెల 29న జరగనుంది. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29న వైభవంగా జరుపుకోనున్నారు. వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు 175 మంది రియల్టర్లు, బిల్డర్లు సహా మిడ్ సెగ్మెంట్ బిల్డర్లను కూడా కలుపుకుంటూ హెచ్ఎండిఏ రెరా సహా పూర్తి అనుమతులు పొందిన నిర్మాణాలు చేపడుతూ బిల్డర్ల సమస్యలపై అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. తమ సంస్థ కార్యకలాపాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దిగ్విజయంగా 8వ వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంటున్నామని నారెడ్కో వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రతినిధులు వివరిస్తూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం ఈ నెల 29వ తారీఖున మేము జరుపుకోవడం జరుగుతుంది. బిల్డర్ సమస్యల మీద, అనేక సమస్యల మీద మేము పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమైనవి ఏంటి అంటే, ఇంతకుముందు 400 గజాలు దాటితే పర్మిషన్స్ అన్ని కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరుగుతూ ఉండేది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఆ పర్మిషన్స్ అన్ని కూడా 1200 గజాల వరకు జోనల్లో వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చెప్పాలి అంటే మా అసోసియేషన్ వల్ల మాత్రమే అది జరిగిందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. మనం గత 8 సంవత్సరాల నుంచి ఐకమత్యంతో, సమైక్యతతో హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యాం. మన వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. మిత్రులారా, మనము ఎంత క్రమశిక్షణతో అసోసియేషన్ రన్ చేసుకుంటున్నామో, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఐక్యత ఉండే విధంగా మన అసోసియేషన్ వేదికగా అనేక కార్యక్రమాలను గతంలో చేసుకున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఇలానే ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే 2 సంవత్సరాలకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఫౌండర్ కమిటీ మెంబర్స్కి, ఈసీ కమిటీకి మరియు మిగతా మా బిల్డర్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. గత 8 సంవత్సరాల్లో కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మెంబర్స్ తోటి, అలాగే ప్రభుత్వ అధికారుల సమన్వయంతో చాలా సమస్యలు పరిష్కరించున్నాం. మరొకసారి మా బిల్డర్ సోదరులందరికీ 8వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ జనరల్ సెక్రటరీ కేవీ ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. 8వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే నూతనగా వచ్చిన 25 మంది సభ్యులకి స్వాగతం తెలియజేస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ అసోసియేషన్ ఎదుగుదలకి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. 8 సంవత్సరాలు దిగ్విజయంగా బిల్డింగ్ రంగంలో సేవలు అందిస్తూ మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్మాణ రంగంలో మాత్రమే పాత్ర పోషిస్తమే కాకుండా సేవా రంగంలో కూడా అసోసియేషన్ తరపున అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పూర్వ విద్యార్థులకి ఫీజులు అందించడము, మరియు కార్నర్ విలేజ్లకి రోడ్లు వేయటం, అలాగే కొన్ని గ్రామాల్లో అంతిమ యాత్ర రథాన్ని అందించడం, అలాగే సమ్మర్లో చలివేంద్రాలు పెట్టి బాటసారులందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ కలిగించడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కలగజేస్తూ వెస్ట్ జోన్ అసోసియేషన్ సొసైటీ నిర్మాణంలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన ప్రతి ఈవెంట్లో కూడా భాగస్వాములు అవుతున్నటువంటి స్పాన్సర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా
అభినందనలు తెలియజేస్తూ, అలాగే మనం ఈ నగరాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరొకసారి నెరాడ్కో వెస్ట్ జోన్ మిత్రులందరికీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. Hi, I am Subhash. Being a treasurer of West Zone Builders Association from last 2 terms, I am looking all the financial transactions of the association successfully. Thank you all for giving me this opportunity. I am conveying my wishes to all the members of the association for the 8th anniversary. Thanking you. మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ 8th యానివర్సరీ. గత 8 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఒక ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం. ప్రతి నెల ఒక స్ట్రెంగ్త్ మీటింగ్స్ లో చూపుతూ ఒక బలమైన ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం అండి. ఇప్పుడు మనం కొత్త టెన్యూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కొత్త టెన్యూర్ లో నాకు 3వసారి అవకాశం ఇచ్చారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఇంతకుముందు జాయింట్ సెక్రటరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ 8th యానివర్సరీ. స్పేషియస్ అండ్ లావిష్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో, అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండేలా మార్వెలస్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ హైదరాబాద్ సిటీలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కస్టమర్ల ప్రశంసలు దక్కించుకుంటున్న బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సార్, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడు వచ్చారు? మీ ఫాదర్స్ ఎవరైనా ఇందులో ఉన్నారా? ఫాదర్స్ ఎవరో లేరు. 2006లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ ప్రారంభించడం జరిగింది. అంతకుముందు టెలికాం రంగంలో ఉన్నాం 99 నుంచి. తర్వాత నిఖిలా కన్స్ట్రక్షన్ స్థాపించి చిన్నగా 16 ఫ్లాట్లు, 18 ఫ్లాట్లు, 25 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు అలా కట్టుకుంటే క్రమంగా మనం ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ 570 ఫ్లాట్స్ కట్టే స్టేజ్కి సంస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్ లోనే మా వారసులను కూడా, మా సన్ అయినటువంటి యశ్వంత్ని సివిల్ ఇంజనీరింగ్ చదివించి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాలిఫోర్నియాలో చేపించి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇదే బిజినెస్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా డాటర్ నిఖిలాని కూడా మాస్టర్స్ కంప్లీట్ చేపించి US లో తీసుకొచ్చి ఆమెను కూడా ఇదే బిజినెస్ లో పెట్టి ఆమెను కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని చేసిద్దామనే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నాం. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో నిఖిలా సంస్థ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోకిలాలో ఇప్పుడు రాయల్ పెవిలియన్ మంది 6 acres లో 570 ఫ్లాట్స్ కడుతున్నాము. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో మనం. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వేతో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గత వారం హైటెక్స్ లో జరిగిన IGBC గ్రీన్ ప్రాపర్టీ షోలో NCD సంస్థ గోల్డ్ స్పాన్సర్స్ గా ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాపర్టీ షో ముగింపు రోజు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మంత్రులు మల్లు పట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు NCD స్టాల్ ను సందర్శించారు. NCD సంస్థ ప్రాజెక్టుల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. NCD సంస్థ MD శ్రీనివాస్ గారు మంత్రులతో పాటు ప్రాపర్టీ షో అంతా కలియదిరుగుతూ పలు విషయాలు వారికి తెలియజేశారు. పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో మంచి ప్రాఫిట్స్ వస్తాయన్న నమ్మకం, చక్కని ప్రాపర్టీ సొంతం చేసుకున్నామన్నటువంటి హ్యాపీనెస్ రియాలిటీ రంగంలో ఏ సంస్థనైనా అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో కీలకమైన అంశం. ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు మాక్సిమం ప్రయోజనం వచ్చేలా పనిచేస్తున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. తిరుగులేని కమిట్మెంట్ తో, సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. హైదరాబాద్లో మాకున్న ప్రాజెక్ట్స్ అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే
ఒక కస్టమర్లా చూస్తానండి. ఒక కస్టమర్లా చూసి ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్టులో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా, నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 yearsలోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగ్యంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. తెలంగాణ రెరా హెచ్ఎండిఏ అప్రూవల్స్ తో డెవలప్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 30 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకోవచ్చు. షాద్ నగర్ రైల్వే స్టేషన్ కు కేవలం 5 నిమిషాల డ్రైవ్ లో చేరుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ షాద్ నగర్లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్కి. షాద్ నగర్లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్ నగర్ బస్ స్టాండ్. అంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఎనీ టైం, ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటివి ఎన్నో ఏర్పాటు కానున్నాయి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివపేట్ సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్ అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 acres లో భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. హాయ్ శాలిని గారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు, అండ్ ఇంకొకటి కోహీర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 acres అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. అండ్ అది వచ్చేసి మన టీటీసీపీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అది మనకు సిటీలోని బెస్ట్ లొకేషన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరొందిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిధారికే సాధ్యం. హైదరాబాద్ సిటీలో ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం బూత్వేల్ ఏరియా పైనే ఫోకస్ అవుతుంది. బూత్వేల్ ఇంపార్టెన్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందుగానే గుర్తించింది. ఈ ఏరియాలోని కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ORR పై ఆపా జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఉండేలా ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు కేవలం 5 నిమిషాల దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండటం ప్రాస్పెరా కౌంటీ స్పెషల్ అసెట్. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పర్ అకౌంట్ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ టేస్ట్కు అనుగుణ పరిశీలన ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం.
హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోనూ బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా అపార్ట్మెంట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. వరంగల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయో ఒకసారి చెప్తారా? ఇప్పుడు వికారాబాద్ కానివ్వండి, వీకెండ్ హోమ్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. జైరాబాద్ కానివ్వండి, అదే రకంగా కొత్తగా ఇప్పుడు వరంగల్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం, డిజైన్ చేస్తున్నాం. వరంగల్ కూడా గేటెడ్ కమ్యూనిటీ. బై ద వే కిస్మత్పూర్ కూడా 33 floors ఒక అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అండ్ మన్నెగూడ, రాకంచెల్ల విలేజ్, సంరక్షణ ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐటీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. సొంతగా వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఒక 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటే 1 hour జర్నీ, వీకెండ్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు ఓన్గా ఫార్మింగ్ చేసుకొని వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఉండడానికి ఆల్మోస్ట్ ఒక 60 acres ప్లాన్ చేసినాం. అది కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి సమాజానికి ఉపయోగపడే పని మనం చేయాలనే ఉద్దేశం మీద మేము 100% మా గిరిధారి కన్స్ట్రక్షన్ మేము కానివ్వండి, మా టీం కానివ్వండి, డెఫినెట్గా 6 నిమిషాలు దాని మీదనే ప్లాన్ చేస్తూ ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు హ్యాపీ ఉంటారు, మేము కూడా హ్యాపీ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ఉన్న ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే మీ లైఫ్ లో ఆనందాన్ని అప్గ్రేడ్ చేసినట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ సాధించాలంటే ప్లానింగ్ తిరుగులేని విధంగా ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్లకు లాభం, సంతోషం పంచే లక్ష్యంతో ప్లానింగ్ చేయటం ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య డెవలప్మెంట్ వర్క్స్ తిరిగి జోరందుకోబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ప్రాజెక్ట్స్ కి డిమాండ్ విపరీతంగా పెరగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వరంగల్ నేషనల్ హైవేపై హైలైట్ గా నిలిచేటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లైఫ్ కాంక్రీట్ జంగల్లా మారిపోకూడదని అందరూ చెప్తారు. అందుకే పచ్చదనం నిండిన చోట, ప్రగతి పరుగులు తీసే చోట జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దట్ అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది, రోడ్వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి, వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది, రైల్వేస్ రోడ్వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపెల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 day హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం. అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే మీరు ఉండి 1 day ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది పిల్గ్రిమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత
మనుషులకు పీస్ ఉండాలి అని, ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. సక్సెస్ సాధించడానికి దగ్గర దారి పర్ఫెక్ట్ ప్లానింగ్. సరైన ప్లానింగ్ ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని రంగాల కన్నా ఎడ్యుకేషన్ సెక్టర్ మరింత ముఖ్యం. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన పిల్లలు ఎదగడానికి ముందు నుంచే సరైన ప్లానింగ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. ఈ విషయం గుర్తెరిగిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. ప్రతి విద్యార్థి సమగ్ర వికాసంతో అత్యున్నత స్థానానికి ఎదిగేలా బలమైన పునాది వేయాలన్న ఆయన తపన ఎంతో మందికి మేలు చేస్తోంది. మెట్రో సిటీస్, కాస్మోపాలిటన్ పీపుల్ కు అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కేజే రెడ్డి గారి అత్యున్నత ఆశయంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. సార్, వేరే స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లాంగ్వేజెస్ కున్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మా టీచర్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్ టీచర్స్. మాకు ఒక్కరు కూడా తెలుగు వచ్చిన టీచర్ లేరు. ఒక తెలుగు సబ్జెక్ట్ చెప్పే టీచర్ తప్ప తెలుగు రాదు మా టీచర్స్కి. ఖచ్చితంగా స్టూడెంట్కి ఆప్షన్ లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలి. ఈ 2 లాంగ్వేజెస్ బ్రహ్మాండమైన పట్టుంది. వీటితో పాటు ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా కంపల్షన్ పెట్టాము. ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెంచ్ నేర్చుకోవాలా. ఈ 3 లాంగ్వేజెస్ కానీ పిల్లలు నేర్చుకున్నారంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా సాధించగలరు. మీకు తెలుసు, హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ మీకు ఎంటైర్ యూరోప్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉందంటే కానీ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది. ఈరోజు అతిశయోక్తి కాదు, చిన్న పిల్లలు కూడా ఈరోజు LKG UKG చదువుకునే పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, సార్ మా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. సో వీఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ ఆల్సో టు లర్న్ సంథింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్. లాంగ్వేజెస్లో మాత్రం వీ హ్యావ్ ద బెస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్లీ దే ఆర్ స్పీకింగ్. కర్నూలు రియాలిటీ సెక్టర్లో #1 రాగమయూరి బిల్డర్స్. హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్ గా ఉన్న ఆర్క్ గ్రూప్ తో కలిసి డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు రియాలిటీ రంగంలో మొట్టమొదటి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కు గేట్వేలా కర్నూలు సిటీలో బెస్ట్ లొకేషన్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. 5 ఫ్లోర్లతో 2 and 3 బెడ్రూమ్ల లగ్జరీ యూనిట్స్ 73 ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయి. పిల్లల ఆనందం కోసం ఎన్నెన్నో చేస్తాం. వారి లైఫ్ లో జాయ్ మరింత పెంచేలా ప్రతి క్షణం ఉత్సాహంగా గడిపే క్షణాలకు గేట్వే తెరుస్తోంది రాగమయూరి బిల్డర్స్. ఈ సంస్థ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి కర్నూలు సిటీలో మొట్టమొదటి చిల్డ్రన్ ఫ్రెండ్లీ ప్రాజెక్టు డిజైన్ చేసింది. ఇంటిలోని ప్రతి మూల పిల్లలకు నచ్చే అంబియన్స్ ఉండేలా అత్యంత సుందరంగా, ఎంతో యూనిక్ గా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. హాయ్ అందరికి. ప్రెజెంట్ మనతో ఉన్నారు రాగమయూరి సేల్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. సో కర్నూలు వాళ్ళ కోసం మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు? రాగమయూరి బిల్డర్స్ అలోన్గా కాకుండా ఆర్క్ గ్రూప్తో, ఒక ప్రొఫెషనల్ గ్రూప్తో అసోసియేట్ అయ్యి రాగమయూరి బిల్డర్స్ అలాగే ఆర్క్ గ్రూప్తో కలిసి ఆర్క్ రాగమయూరి గేట్వే అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని, ప్రీమియం అపార్ట్మెంట్ని ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇది స్పెషల్గా డెఫినెట్గా కర్నూలులో ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. బికాజ్ ఫస్ట్ టైం కర్నూలు వాళ్లకు IGBCని పరిచయం చేస్తూ కిడ్ ఫ్రెండ్లీ ఫ్యూచర్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అది ఆర్క్ రాగమయూరి గేట్వే అనేటువంటి ప్రాజెక్టు. వీఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.